వార్తల్లో నిలిచే ఇద్దరు ప్రముఖ మహిళా ఐఏఎస్ అధికారులకు ఒకే శాఖ అప్పగించారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. ఐఏఎస్ ఆఫీసర్లు స్మితా సబర్వాల్, అమ్రపాలి ఇద్దరు రెండు రాష్ట్రాల్లో ఒకే శాఖ బాధ్యతల్లో ఉన్నారు. ఇటీవల తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు వెళ్లిన ఐఏఎస్ ఆఫీసర్ అమ్రపాలి కాటాకు టూరిజం శాఖలో ఎండీగా బాధ్యతలు అప్పగించారు. ఇటు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి స్మితా సబర్వాల్కు టూరిజం శాఖలో సెక్రటరీగా బాధ్యతలు అప్పగించారు. అనుకోకుండా జరగొచ్చు, కానీ ఇద్దరు సీఎంలు తీసుకున్న నిర్ణయంపై ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. తెలంగాణలో స్మితా సబర్వాల్ మెదక్కు కలెక్టర్గా పనిచేసినప్పుడు తన పనితీరుతో ట్రెండింగ్గా మారారు. ఉద్యమం టైంలో ఆమె పనితీరును గమనించిన మాజీ సీఎం కేసీఆర్ స్మితా సబర్వాల్కు తన పేషీలో కీలక బాధ్యతలు అప్పగించారు. మిషన్ భగీరథ పథకంలో స్మిత డైనమిక్గా పనిచేశారు. సీఎంతో పాటు హెలికాప్టర్లో కూడా పర్యటిస్తూ లోకల్ అధికారులను స్మిత పరుగులు పెట్టించారు. కొన్నాళ్ల క్రితం తెలంగాణ అమరుల త్యాగం చూసి కన్నీళ్లు పెట్టుకున్న స్మితా సబర్వాల్ మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే ఇటీవల యూపీఎస్సీలో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరమా అని ప్రశ్నించి వివాదాస్పదమయ్యారు. ఈ వ్యవహారం హైకోర్టు వరకు కూడా వెళ్ళింది. ప్రస్తుతం రేవంత్ సర్కార్ స్మితకు ఊహించని విధంగా బంపర్ పోస్ట్ కేటాయించింది. స్మితకు టూరిజం శాఖ సెక్రటరీగా కీలక బాధ్యతలు అప్పగించింది. మరోవైపు ఇటీవలే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు బదిలీ అయ్యారు అమ్రపాలి. బదిలీకి వ్యతిరేకంగా ఆమె చేస్తున్న న్యాయ పోరాటంతో వార్తల్లోకి వచ్చారు. అయితే ఆంధ్రప్రదేశ్లో రిపోర్ట్ చేసిన అమ్రపాలికి చంద్రబాబు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. టూరిజం శాఖ ఎండీగా ఆయమ్మను నియమించారు. అమ్రపాలి హైదరాబాద్లో తన పనితీరుతో హల్చల్ చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్గా కీలకంగా వ్యవహరించారు. అంతేకాకుండా హైదరాబాద్లో వరదల టైంలోనూ అమ్రపాలి అధికారులతో సమన్వయం చేసుకుని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులను యాక్టివ్గా పనిచేశారు. అయితే సడన్గా ఆంధ్రప్రదేశ్కు బదిలీ అయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల డైనమిక్ మహిళా ఆఫీసర్లు ఒకే శాఖలో ఉండడం ప్రస్తుతం వార్తల్లో నిలిచింది.